ప్రతిపక్ష నేతగా రాహుల్ ఫెయిల్. ప్రధాని మోదీకి అతిపెద్ద బలం కాంగ్రెస్ అగ్రనేతే. రాహుల్ నాయకత్వం ప్రతిపక్షం మెడకో గుదిబండ. ఆయనకు దేశ భవిష్యత్తుపై ఎలాంటి విజన్ లేదు. అంటకాగే పార్టీల్లో బీజేపీకి నెప్నోటిజం కనబడదు. బీజేపీకి ప్రాంతీయ పార్టీలే అసలైన ప్రత్యామ్నాయం. కాంగ్రెస్ నుంచి తెలంగాణ ప్రజల్ని కాపాడుకోవాలి. చెన్నై ఇగ్నిషన్ 2025 సదస్సులో కేటీఆర్. ఇక్కడ నిజమే, కేటీఆర్ చెప్పింది అయితే నిజమే. ఇప్పుడు బీజేపీ మతం అనే ఒక భయంకరమైన మత్తును జల్లి ప్రజల ఓట్లను దండుకునే ప్రయత్నం చేస్తాను. దానికి విరుడుగా ఏం చేయాలి? మతం పేరుతోటి గంపగుత్తగా ఓట్లను కొల్లగొడతాను. మరి ఈ మతంలో ఏ ఏ ప్రజలు ఉన్నారని ఒక లెక్క అయితే తీయాలి కదా రాహుల్ గాంధీ. ఇప్పుడు హిందూ మతం ఉన్నది. మన హిందూ మతాన్ని ఎవరు లీడ్ చేస్తారు? బ్రాహ్మణులు లీడ్ చేస్తారు. బ్రాహ్మణు కిందనే మొత్తం ఈ సబ్బండ వర్గాలు ఉండాలి. ఇక వాడు ఏ చెప్తే అది వినాలి. మనం కాళ్ళు మొక్కురా అంటే కాళ్ళు మొక్కాలి, పూజ చేయరా అంటే పూజ చేయాలి. సరే, అది దేవుళ్ళకి సంబంధించిన విషయం. మరి రాజకీయంలో కూడా బీజేపీని హ్యాండిల్ చేస్తున్న బ్రాహ్మణులు చెప్పినట్టేనల్లా. బ్రాహ్మణుల పార్టీ బీజేపీ అంటే బ్రాహ్మణ జనతా పార్టీ. బీజేపీ అంటే బ్రాహ్మణ జనతా పార్టీ. మరి రాజకీయంలో ఇదే బీజేపీ హిందుత్వం అనే ఎజెండా ఎత్తుకున్నప్పుడు కాంగ్రెస్ కనీసము ఈ కాంగ్రెస్ రాహుల్ గాంధీ దిగిపోయి కార్గేని అధ్యక్షుడు చేసింది కదా. ఒక ఎస్సీనో బీసీనో దేశానికి ప్రధానమంత్రిని చేస్తామంటే అయిపోయేది కదా. ఖచ్చితంగా ఆలోచించేటోళ్ళు ప్రజలు, చల్ మన చేతుల్లోకి అధికారం వస్తుందని. కానీ అది ఆలోచించాలి, ఆయన చేతుల్లోనే ఉండాలి కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఉదాహరణకు కాంగ్రెస్కు కార్గే అధికారికంగా అధ్యక్షుడు కావచ్చు, కానీ నిర్ణయ అధికారం మొత్తం మళ్ళా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ప్రజలు నమ్మతలేరు, కాంగ్రెస్ పార్టీని నమ్మతలేరు. బీజేపీకి ధీటైన సమాధానం, ధీటైన వ్యూహం రాహుల్ గాంధీ దగ్గర కావచ్చు, సోనియా గాంధీ గారి దగ్గర కావచ్చు లేదు. ఈ విషయం కేటీఆర్ చెప్పింది నిజమే. ఇక బీజేపీకి నెపోటిజం కనబడదు తమతోటి. అంటే ఉదాహరణకు ఇదే చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కనబడాడు. ఆయన ఇక్కడ కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ కనబడతాడు. వారసత్వ రాజకీయాలు ఏమైనా రాచరికమా, రాజుల కాలమా అని అన్నాడుగా ఒకసారి మోడీ గారు. కానీ ఆయనకు చంద్రబాబు నాయుడు లోకేష్ కనబడడు. అదేవిధంగా నార్త్ స్టేట్లో ఆయనతో పొత్తు పెట్టుకున్న ప్రాంతీయ పార్టీల్లో ఉన్న వారసులు కనబడరు. ఇది 100% బీజేపీకి విరుగుడు ప్రాంతీయవాదమే. బీజేపీకి విరుగుడు కుల రాజకీయమే. కుల రాజకీయమే చేయాలి మనం. కులాలు పోవు, మీరు బాగా గుర్తుపెట్టుకోరు. భారతదేశం ఉన్నంత కాలం కులాలు పోవు. కాకపోతే కులాల ఐక్యత సాధించాలి. కులాలను చూడకుండా వివాహాలు చేసుకోవాలి. కుల పట్టింపు లేకుండా కలిసిపోవాలి. ఈ కులాలన్నీ కలిసి, ఈ సబ్బండ కులాలన్నీ కలిసి ఒక వర్గంగా ఏర్పడాలి. ఈ ఒక వర్గంగా ఏర్పడి ఓ గుతుపకట్టి అందుకొని బీజేపీ నడ్డి మీద తన్నితే కానీ గప్పుడు బీజేపీ ఈ దేశంలో చచ్చిపోదు. బీజేపీ రాజకీయాలకు విరుగుడు బహుజన రాజకీయాలే. ఎస్సీ బీసీ ఎస్టీల ఐక్యతే బీజేపీకి విరుగుడు. ఇది క్లియర్. ఇది కాన్షీరామ్ గారు చెప్పిన సూత్రం. కాన్షీరామ్ గారు చెప్పిన సూత్రం. బీజేపీని నడిపిస్తున్నది ఎవరంటే తిలక్, తల్వార్, తరాజ్. తిలకం పెట్టుకున్నవాడు, కత్తులు పట్టుకున్నవాడు, తరాజులు పట్టుకున్నవాడు బీజేపీని నడిపిస్తున్నాడు. మనమేం చేయాలి? రాజ్యాంగం అనే మహా ఆయుధాన్ని పట్టుకొని కాన్షీరామ్ బాటలో, ఇదే అంబేద్కర్ గారి బాటలో ఈ దేశాన్ని రక్షించుకోవాలి. అందుకే కదా రాహుల్ గాంధీ రాజ్యాంగం బుక్ పట్టుకొని నేను రాజ్యాంగ పరిరక్షణ అని మంచిగా ఏతుల పోషెట్టి లెక్క మాట్లాడుకుంటా నడుచుకుంటా పోయింది. ఏమన్నాడు? సమాజ్ జోడో అనే యాత్ర చేసిండు కదా, భారత్ జోడో. అబ్బో, సమాజ్ జోడో అని ఎందుకు చేస్తాడు? భారత్ జోడో. మరి భారత్లో ఎన్ని కులాలు ఉన్నాయని మాత్రం చెప్పాడు. ఇది ఎప్పుడో కాన్షీరామ్ చేసిండు, వర్ణు తోడో సమాజ్ జోడో అని. కాబట్టి బీజేపీ రాజకీయాలకు ప్రాంతీయ పార్టీలే ప్రత్యామ్నాయం, పైగా బహుజన రాజకీయాలే ప్రత్యామ్నాయం. ఇది 100% నిజం.